సహోదరి సహోదరులారా, మన ప్రభువును లోకరక్షకుడైన నజరేయుడగు యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆయన దేవుని ఉన్నతమైనటువంటి సంకల్పములో, దేవుని కృపలో బలముగా వాడబడుతున్నటువంటి ఆనాటి గొప్ప అపోస్తలుడైనటువంటి సేవకుడు, పరిశుద్ధుడు, దేవుని చేతిలో బలమైన పాత్రగా వాడబడుతున్న దైవజనులై ఉన్నారు అపోస్తలుడైనటువంటి పౌలు. కనుక మనము ఆయనను బట్టి ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో ఇలా వ్రాయబడి ఉన్నది. పౌలు అతనికున్న బలహీనతలను బట్టి ఆ బలహీనత తీసివేయమని ప్రభువును ముమ్మారు ప్రార్థన చేశాడని పరిశుద్ధ లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి. అయితే అతని ప్రార్థన ఆలకించిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ ప్రార్థనకు జవాబు ఇచ్చాడు. మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఏమనంటే, పౌలు గారు నా బలహీనతలు తీసివేయమని దేవునికి మారు ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నారు, ఇదిగో నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును అని ప్రభు సెలవిచ్చారు. ప్రియులారా, పౌలు గారు బలహీనతలు తొలగించు, నాలో ఉన్నటువంటి వ్యాధిని లేదా బలహీనతలను, నాలో ఉన్న శోధనను తీసివేయమని దేవునికి ప్రార్థిస్తూ ఉంటే దేవుడు అంటూ ఉన్నాడు, అవి తీసివేయమనే పౌలు యొక్క కోరికను దేవుడు వినలేదు. కానీ అవి నీకు ఉన్నప్పటికీ నా కృప నిన్ను విడిచి పోదు, నా కృప నీ జీవితకాలం జీవించేంత వరకు నా కృప నీకు చాలును అని యేసు ప్రభు వారు తన కృపను గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, ఆయన కృప ఎంత అమితమైనది, ఉన్నతమైనది. ఆయన కృప భూమి ఆకాశమంతా మహోన్నతమైనది ప్రతి మానవుని ఎడల. 103వ కీర్తన 11వ వచనమును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయన కృప ఉన్నతముగా, ఆకాశమంత ఉన్నతముగా ఉన్నదని లేఖనాలు సెలవిస్తున్నాయి. కనుక ఏ ఒక్కరిని ప్రభు విడిచిపెట్టేవాడు కాదు. నిత్యము ఆయన కృప మనకు అనుగ్రహించాలని, ఆయన కృపలో మనం జీవించాలని, ఆయన కృపా బాహుళ్యము మనకు నిక్షయముగా నడిపించాలని దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. కనుక భయపడేటటువంటి వారికి, ఆదరణ లేనటువంటి వారికి, వ్యాధి బాధలలో ఎన్నో సమస్యల్లో ఉన్నటువంటి వారికి, ఈ లోకంలో తన జీవితంపై విరక్తి పుట్టినటువంటి వారికి కూడా దేవుని ఎదుటకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయగలిగితే ఆ ప్రార్థన ఆలకించే ప్రభు నీకు ఆయన ఉన్నతమైనటువంటి కృపలో నిన్ను స్థిరపరుస్తాడు. 95వ కీర్తన 7వ వాక్యంలో చూచినప్పుడు, రండి మనము దేవుని ఎదుట సాగిలపడి ఆయనకు నమస్కారము చేసి మోకరించి ప్రార్థన చేయుదుమని లేఖనాలు సెలవిస్తున్నాయి. అవును ప్రియులారా, ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. 65వ కీర్తన 2వ వచనంలో ఇలాగున సెలవిస్తున్నాడు గ్రంథకర్త, నీవు ప్రార్థన ఆలకించువాడవని, నా ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరని. ప్రియులారా, గమనించండి, ఆయన పేరే ప్రార్థన ఆలకించువాడు. ప్రార్థన ఆలకించువాడని పేరు పెట్టుకున్న దేవుడు ప్రార్థన ఆలకించకపోతే ఆయన అబద్ధికుడు అవుతాడు. కానీ దేవుడు ఏమాత్రం అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు. సంఖ్యాకాండ 23:19వ వాక్యంలో ఇలాగూ చెప్పబడి ఉన్నది, ఆయన మాట తప్పుటకు నరుడు కాడు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండునట్లు ఆయన మాట తప్పుటకు ఆయన నరుడు కాడు. ఆయన దేవుడు. అవును, దేవుడు మాట ఇచ్చి తప్పేవాడు కాదు. ఆయన మాటను నెరవేర్చేటటువంటి దేవుడు.
అవును ప్రియులారా, అందుకని దేవుడు నమ్మదగినవాడు, సర్వశక్తి గలవాడు. కనుక మానవుడు ఇంతలో గనపడి అంతలో మాయమయ్యే ఆవలి వంటి వారు. యాకోబు 4:14 ప్రకారం మానవుడు ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవలి వంటి వారు. కనుక ఆయన్ను మనం ఆశ్రయించినప్పుడు ఈ తాత్కాలికమైనటువంటి జీవితం, ఈ భూమి నీకు శాశ్వతం కాదు, ఈ జీవితం నీకు గ్యారెంటీ లేదు. అలాంటి భూమిపై అలాంటి జీవితంలో జీవిస్తున్నటువంటి మనలను ఆయన యుగయుగములు తన కృపను చూపి నిత్య రాజ్యములో మనల్ని తీసుకొని వెళ్ళుటకు ఈ లోకములో మన ఎడల ఎన్నో శాపాలు పాపాలు విలయతాండవం చేస్తున్నప్పుడు, కరువు ఖడ్గాలు సమస్యలు శోధనలలో ఎటు దిక్కుతోచని అవివేకపు అజ్ఞానపు మూర్ఖ స్వభావం కలిగినటువంటి మనుష్యులుగా ఈ భూమిపై ఎన్నో అవరంతరాలు ఎన్నో అవరోధాలను మనము జయించి ముందుకు సాగాలి. ఎన్నో బాధలను ఎన్నో కష్టాలను మనము తట్టుకుంటున్నప్పటికీ ప్రియులారా, దేవుని కృప లేకుంటే మనం ఏమి చేయలేము, ఏమి సాధించలేము. ఆయన కృప మనకు తోడుంటే ఆయన మనలను విడిచిపెట్టకుండా శాశ్వతంగా నడిపించే దేవుడు. 48వ కీర్తన చివరి వాక్య భాగంలో ఇలాగున వ్రాయబడి ఉన్నది: ఈ దేవుడు మనకు సదాకాలము తోడై ఉండి నడిపించే దేవుడు. ఎప్పుడు దాకా అంటే అక్కడ వ్రాయబడినటువంటి చివరి లేఖనం చివరి పారాగ్రాఫ్లో ఈ దేవుడు మనలను మరణము వరకు నడిపించే దేవుడు అని వ్రాయబడింది. మరణము వరకు నడిపించే దేవుడు. అవును ప్రియులారా, ఆయన మరణం వరకు మనకు ఇడవడు విడబాయడు. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను, మిమ్మల్ని విడవను విడబాయనని ఆయనే వాగ్దానం చేసి ప్రామిస్ చేశాడు కదా. కనుక ఆయన కృప ఎంతో ఉన్నతమైనది, ఆశీర్వాదకరమైనది. పౌలు, ప్రభువా, నాకు వెంటాడుతున్నటువంటి ఈ బలహీనతలను నీవు తొలగించి నన్ను స్వస్థపరచు, లేదా ఈ బలహీనతను తీసివేయమని ప్రభును పౌలు గారు ఒక ఆలోచనతో ఆయన ప్రార్థన చేసి అడుగుతూ ఉంటే దేవుడు అంటాడు, అవి వింటే ఉండని, అసలు వాటి ప్రస్తావన దేవుడు తన ముందుకు తీసుకుని రాకుండా నా కృప నీకు చాలునని మాట్లాడుతున్నాడు. గమనించండి, ఆయన కృప ఎంత మాధుర్యము, ఆయన కృప ఎంత అభిషేకము, ఆయన కృప ఒక మనిషికి ఎంత లోతైనటువంటి ఆశీర్వాదకరంలో నడిపిస్తుందో ఆయన కృప అంత విలువైనది. కనుక దేవుని కృపను నిరర్థకము చేయక, వ్యర్థపరచక, దేవుని కృప పొంది దేవుని కృపను మీరు సాత్వికము లేదా సద్వినియోగం చేసుకోవాలని లేఖనాలు సెలవిస్తున్నాయి. వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, సహోదరి సహోదరుడా, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ స్థితి ఏదైనా కావచ్చు, దేవునికి అసాధ్యమైంది ఏదైనా లేదు. దేవుడు చూడని ఈ ప్రపంచము లేదు. సామెతలు 15:3 యెహోవా కనుదృష్టి ఈ భూమి మీద మంచి వారిని చెడ్డవారిని చూస్తూ ఉన్నాయి. అవును ప్రియులారా, సామెతల గ్రంథం 15:11 మరలా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, ఇదిగో నరుని యొక్క హృదయము మరి తేటగా కనబడును, పాతాళ కూపము పాతాళము దేవుని దృష్టికి మరి ఎంతో క్లుప్తంగా లేదా కనబడుతూ ఉన్నాయి. మరి మానవుని యొక్క హృదయము మరి నిక్షేముగా దేవుని దృష్టికి కనబడుతుంది. దేవుడు మనుష్యులపై ఆకారమును చూడడు. దేవుడు మనుష్యుని యొక్క హృదయాంతరంగమును చూస్తాడు, పరీక్షిస్తాడు. అవును, నీ హృదయ స్థితిని దేవుడు ఎరిగి ఉన్నాడు. నీకున్న ప్రతి బాధ నుండి విడుదల పొందగోరుతున్నావా? ఇప్పుడే ఆయన పరిశుద్ధమైనటువంటి పాదాల దగ్గర మీద పడి నిలువు మోకాళ్ళ మీద ఆకాశం వైపు నీ చేతులెత్తి కన్నీరు గార్చి
నీ పాపములన్నీ ఒక్కొక్కటి ఒప్పుకొని ప్రభువును ప్రార్థించటం మొదలుపెట్టినట్లయితే ప్రభువు నీకు నీ ప్రార్థన ఆలకించి నీకున్నతమైనటువంటి ఆశీర్వాదము, నీకున్నత జవాబులు ఇవ్వటానికి ఆయన నిశ్చయంగా నీ ప్రార్థన ఆలకించుటకు సిద్ధంగా ఉన్నాడు. ఎవరు ఎప్పుడు ఎక్కడ ప్రార్థించినా ఈ భూమండలంపై ఆయన తప్పగా వారి ప్రార్థన వినటానికి ఆయన చెవులు, ప్రార్థన చేసే బిడ్డల వైపు ఆయన చెవులు ఎక్కి ఉన్నాడు. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడు నీకు జవాబు ఇవ్వటానికి దేవుడు సంతోషంగా ఎదురు చూస్తున్నాడు. శాపాలు వెంటాడుతున్నప్పుడు, ఎటు తోచని పరిస్థితులలో ఉన్నప్పుడు, దేవుడెవరో మనము తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, ఇదిగో నేను ప్రకటిస్తున్న యేసు సజీవుడు. ఈయన ఒక రాయి కాదు, ఒక చెట్టు కాదు, మాట్లాడకపోవటానికి ఆయన ఒక ప్రకృతిలో ఏదో ఒక వస్తువు కాదు. ఆయన సజీవుడు. 3 దినాలు సమాధిలో ఆయన మరణించిన తర్వాత ఆయన పాతి పెట్టినప్పుడు 3వ దినము ఆయన సజీవుడై లేచి వచ్చాడు. ఇలా కారణం, ఆయన సజీవుడు. మరణం ఆయన బంధించలేదు. మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడని దేవుడు సెలవిచ్చి ఆ మరణం అనే ముళ్ళుని విరిచి ఆయన మృతులలో నుండి సజీవుడై వచ్చాడు. యోహాను లూకాసు వార్త 24వ అధ్యాయం 2-3 వచనాల్లో దేవదూతలు తన సమాధి దగ్గర ఉండి అక్కడికి వెళ్ళి చూసేటటువంటి వారితో మాట్లాడుతున్నాడు. ఆయనను మీరు మృతులలో ఎందుకు వెతుకుచున్నారు? ఆయన సజీవుడై లేచి ఉన్నాడు. అవును ప్రియులారా, నువ్వు సజీవుడైన దేవుని నమ్మాలని, ప్రార్థన చేసుకోవాలని, నీ జీవితంలో నీవు దేవుని యందు భయభక్తులు నిలిపి ప్రార్థనాపూర్వకంగా ఆయన ఉన్నత కృపకు నీవు ఆశీర్వదించబడి అభిషేకించబడాలని వాక్యం వింటున్నటువంటి నీవు ఇప్పుడే నీ హృదయం ప్రభువుకు సమర్పించి ఆయన యందు విశ్వసించి, నజరేయుడైన యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించి పౌలు భక్తుడికి ఇచ్చినటువంటి ఆ కృప నాకు కూడా దయచి నేను నీ కుమార్తెగా కుమారుడైనటువంటి స్వీకరించు, నీ చిత్తము నా ఎడల బయలుపరిచి నాకు నీవు తోడుగా ఉండి నీ కృప నాకు నడిపించగలిగితే నేను నా జీవితాన్ని ఇప్పుడే నీకు అంకితం చేస్తాను, సమర్పిస్తాను అని నువ్వు ప్రభుతో మనవి చేసుకొని ప్రార్థించుకోగలిగితే ఆయన కృప నిన్ను విడిచిపెట్టగా నిత్యం నడిపించి నిన్ను స్థిరపరచగల దేవుడు. యుగ యుగములో ఆయనతో నీతో ఆయన ఉండి నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించి స్థిరపరిచి పరిశుద్ధపరచగలిగే దేవుడు. కళ్ళు మూసుకొని తల ఉంచినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తున్నాను. ప్రేమగల పరిశుద్ధమైన తండ్రి, ఇదిగో మా బిడ్డలందరూ ప్రభువా వాక్యం విన్నారు. బిడ్డలందరినీ విన్న వాక్యమును వారి హృదయంలో స్థిరపరిచి వారికి మారు మనసు కలగజేసి వారి హృదయంలో మీరు ఆశీర్వదై వారిని మీ వైపుగా ఆకర్షించి మారు మనసు బాప్తీసం పొంది రక్షించబడి నీ నిత్యరాజ్యమునకు ఎత్తబడి నీ ప్రియ పిల్లలుగా మార్చుకొని మహిమ పొంది ఇప్పుడే దర్శించి దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని మీ చేతులకు సమర్పిస్తున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.